ఈరోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అంటే పచ్చెనగపప్పుతో చేశాను. ఎప్పుడు కానీ చాలా బాగా కుదిరినాయి, నాకు నచ్చినాయి. సో అందరికీ నచ్చేసిద్ది అనమాట. సో పచ్చెనగపప్పు కొంచెంసేపు నానబెట్టాను. మార్నింగ్ ఇది తొందరగా నానిద్ది కాబట్టి మార్నింగ్ ఒక 2 గంటలు నానినా బాగుండిద్ది. సో ఎర్లీ మార్నింగ్ నానబెట్టాను. సో బాగా నానింది. ఎప్పుడు ఇంతకుముందు పెసరపప్పుతో వేసాను, ఇంకా మినపగుండ్లతో వేసాను, ప్లస్ బొబ్బర్లతో కూడా వేసాను. కానీ ఫస్ట్ టైము పచ్చెనగపప్పుతో వేసాను కదా, ఎలా ఉండిద్దో అనుకున్నాను. కానీ బాగుంది. పచ్చెనగపప్పులో మిక్సీలోనే రుబ్బాను. ఎండ బాగా వస్తుంది కదా బయట, సో రోట్లో రుబ్బలేదు, మిక్సీలో వేసి రుబ్బాను. కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసి రుబ్బేస్తే, మిక్సీ పడితే ఆ స్మెల్ భలే ఉంటుంది. అల్లం ముక్క కూడా వేయాలి. సో అరోమా చాలా బాగుండిద్ది అనమాట. సో మిక్సీ పట్టిన తర్వాత ఈరోజు కొంచెం పచ్చిమిర్చి ఇంట్లో లేదు టైంకి, సో కారం వేసాను. ఎలా ఉండిద్దో అని భయపడ్డా, కానీ అలా ఏం లేదు, బాగుందన్నమాట. సేమ్ ఫ్లేవర్ వచ్చింది. కాకపోతే అది పచ్చిగా ఉండేది, ఇదేమో ఎర్రగా కనిపించింది. టేస్ట్ చేస్తే మంచిగానే అనిపించింది. అన్నీ సరిపోయినాయి, ఉప్పు గిట్ట. సో అనుకున్నా మంచిగా వస్తాయో రావో అని. సో నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి వేస్తుంటే పగిలిపోతాయి అనుకున్నా ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ టైం వేసాను కాబట్టి పచ్చెనగపప్పుతో అలా ఏం కాలేదు. అన్నిట్లాగా అన్ని గారెల్లాగా మామూలుగా వేసేస్తాను. సో పర్ఫెక్ట్గానే వచ్చేసినాయి. మా అబ్బాయి, నేను, మా ఆయనే కాబట్టి ముగ్గురికి ఈ పిండి సరిపోయిద్ది. మా అమ్మాయి పెళ్ళి అయిపోయింది కాబట్టి లేదు, మా ముగ్గురమే. సో మేము ముగ్గురమే కాబట్టి చాలా మంచిగా ఫ్రై కావాలన్నమాట. బ్రౌన్ కలర్లో వస్తేనే చాలా బాగుంటాయి. పర్ఫెక్ట్ అన్నీ సరిపోయినాయి అన్నమాట. సో ఇవి వేడి కావాలి, లేకపోతే సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఫుల్గా పడితే అడుగున మాడిద్ది, పైన ఏమో పచ్చిగా ఉండేది, లోపల కూడా పచ్చిగా ఉండిద్ది. సో సిమ్లో పెట్టుకొని కొంచెంసేపు ఉడకబెడితేనే బాగుంటాయి. లేకపోతే బాగా హీట్ ఎక్కిన తర్వాత వేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్ అనమాట. సో ఒక వాయి తీసి చూశాను, ఓకే అంతా బాగానే ఉన్నాయి. సో మా ఆయన వచ్చే టైం అయింది. తను మా నైట్ డ్యూటీ కాబట్టి వచ్చేసరికి 9 అయింది అనమాట. సో చిన్నగా వేసుకొని ఫస్ట్ నేనే తింటా, ఆకలి వేస్తుంది బాగా. సో నేనే తినేసాను ముందు. అది వేసుకుంటేనే అసలు ఆల్మోస్ట్ నేను వేసుకుంటే ఏమీ తినను, కానీ బాగా నైట్ ఏం తినలేదు. సో ఆకలి వేస్తుంది. బ్రష్ చేస్తే ఆల్మోస్ట్ ఆకలి వేస్తుంది కాబట్టి వేసుకుంటే ఒక్కటే తిన్నాను, ఎలా ఉంటాయో అని. కానీ పర్ఫెక్ట్ అనమాట. చాలా చాలా బాగుంది, నాకు నచ్చినాయి. ఉల్లిగడ్డలు కూడా బాగా క్రిస్పీగా చాలా బాగుంది, మాడలేదు, లోపల కూడా మంచిగా ఉడికింది, భలే ఉన్నాయి అన్నమాట. నాకు నచ్చినాయి. సో ఫ్రెండ్స్, సేమ్ ఈ రెసిపీ చేయండి, మీకు కూడా చాలా నచ్చింది. సో నాకే నచ్చినాయి కాబట్టి మీకు కూడా నచ్చింది. చట్నీ ఏం చేయలేదు. సో మామిడికాయ చట్నీ సూపర్గా ఉంది ఇందులోకి. సో లైక్ చేయండి, ఫాలో కానీ ఫ్రెండ్స్.